ఆ రోజు మీ హోటల్కు వచ్చిన ఆ ఇద్దరూ కుర్చీలో కూర్చోగానే వెయిటర్ వచ్చి 2 గ్లాసుల నీళ్లు పెట్టి ఏం కావాలి అని ఆర్డర్ చేయమని అడిగారు. అప్పుడు ఆ పెద్దాయన 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి ప్రామిస్ చేశాను. అయితే మా అమ్మాయి నేను ఆశించినట్టే 10థ్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మరి నా ప్రామిస్ ని నేను నెరవేర్చాలి కదా. తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పాడు ఆమె తండ్రి. అప్పుడు ఆ వెయిటర్, అదేంటండి మీరిద్దరున్నారు, ఒక దోశే ఆర్డర్ ఇచ్చారేంటి అని ప్రశ్నించాడు. దానికి ఆ అమ్మాయి తండ్రి, నా దగ్గర ఒక్క దోశకు సరిపడే డబ్బు మాత్రమే ఉంది, కాబట్టి నాకేమీ వద్దు, నా కూతురికి మాత్రం మంచి రుచికరమైన దోశ తీసుకురండి అని ఆ పెద్దాయన కొంచెం బాధతో చెప్పాడు. ఆ పెద్దాయన మాటలకు ఆ వెయిటర్ మనస్సు చివుక్కుమంది. వెంటనే కౌంటర్ దగ్గర ఉన్న హోటల్ ఓనర్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. సార్, నేను ఆ తండ్రి కూతుర్లకు కడుపు నిండా భోజనం పెట్టించాలని అనుకుంటున్నాను. అయితే నా దగ్గర కూడా ఇప్పుడు అంత డబ్బు లేదు, కాబట్టి వారు తినేదానికి నా జీతం నుంచి కట్ చేసుకోండి అని ఆ వెయిటర్ చెప్పాడు. వెయిటర్ మంచి మనసుకు ఓనర్ కూడా ఫిదా అయిపోయాడు. తనకు వచ్చే అంతంత జీతంతోనే తనకు పరిచయమే లేని ఇద్దరిని సంతోషపెట్టడం కోసం అతను తీసుకున్న నిర్ణయానికి ఫ్లాట్ అయిపోయాడా ఓనర్. అంతే, ఆ అమ్మాయి కష్టపడి చదివి ఫస్ట్ వచ్చింది కాబట్టి మన హోటల్ తరపున వాళ్లకు మనమే పార్టీ ఇద్దామని అన్నాడా ఓనర్. ఈ మాటలు విన్న వెయిటర్ నోట మాట రాలేదు. వెంటనే హోటల్ వాళ్ళు ఒక టేబుల్ని బాగా డెకరేట్ చేసి హోటల్కు వచ్చిన అందర్నీ పిలిచి ఆ అమ్మాయి గురించి చెప్పి మరీ అందరిచేత కంగ్రాట్స్ చెప్పించారు. ఆ తర్వాత వారికి 3 దోశలు పెట్టడంతో పాటు వారి పొరిగింటి వారికి స్వీట్స్ పంచమని చెప్పి పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడా యజమాని. హోటల్ వారు చూపించిన ప్రేమకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారా తండ్రి కూతుర్లు.